36 మంది. ఇటు ఇరాన్లోని గర్ల్స్ స్కూల్ పై బాంబుల వర్షాన్ని కురిపించింది ఇజ్రాయెల్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడి ఏకంగా 36 మంది చిన్నారులు బాలికలు, ఇక్కడ పాఠశాలలో చదువుతున్న 36 మంది బాలికలు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా భీతావహ పరిస్థితి నెలకొంది. నెత్తుటి ఆహాకారాలు, అక్కడ పక్క నెత్తురు, దాంతోపాటు బాధితుల ఆహాకారాలతో పూర్తిగా ప్రాంతం అంతా భీతావహంగా మారిపోయింది. కాపాడండి కాపాడండి అంటూ ఆ తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, వాళ్ళందరూ పారిపోతున్నారు అక్కడి నుంచి. ఎప్పుడైతే దాడి జరిగిందో అది చిన్న ఎలిమెంటరీ స్కూల్గా మాట్లాడుకుంటున్న సందర్భం. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఒక్కసారిగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్నారు. దాడి తర్వాత ఆ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తమ పిల్లల్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాల కింద కొంతమంది చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికే తొలుత ముందుగా 5 అనుకుంటే ఇప్పుడు ఆ సంఖ్య 36కు చేరుకుంది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఇరాన్లోని గర్ల్స్ స్కూల్ దగ్గర బాంబుల వర్షం పడిన తర్వాత మీరు చూడొచ్చు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. స్లాబ్ విరిగిపోయింది. ఆ పక్కన ఉన్న గోడలు కూడా పగిలి పేలాయి. ఒక విధంగా చెప్పాలంటే పేలి కింద పడ్డాయి. ఆ శిథిలాల కింద చిన్నారులు చిక్కుకున్నారు. రెస్క్యూ టీం చేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ అందించే పరిస్థితి ప్రస్తుతం ఇరాన్లో లేదు. దాంతోపాటు మీరు చూడొచ్చు మామ్ మామ్ అంటూ కూడా అక్కడ వాళ్ళు చిన్నారులు అరుస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఇటు ఆ తల్లి తండ్రులు ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. خونه رو برای چی زن؟ کجا رو زدن؟ بیت یا عوض ماما بیا بیرون از خونه، بیا بیرون ماما. خونه رو برای چی زن؟ అక్కడ మీరు చూడొచ్చు ఒక ఇంటి మీద దాడి జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంటి మీద దాడి జరిగినప్పుడు మామ్ మామ్ అంటూ వాళ్ళు పరిగెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓ మై గాడ్ అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాంతోపాటు ఎవరు బాంబు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారంటూ కూడా వాళ్ళు అక్కడ భీతవాహ పరిస్థితుల్లో మాట్లాడుకుంటూ భయభ్రాంతులకు లోనవుతూ అటు ఇటు పరిగెడుతూ వాళ్ళ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్పై మెరుపు దాడికి తెగబడింది ఈరోజు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అక్కడ వాళ్ళ ప్రాణాలని బలి తీసుకుందని చెప్పుకోవాలి. ఇంకా 36 మంది మరణించారు ఈ ఘటనలో. ఒక్కసారి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించేందుకు కళ్యాణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కళ్యాణ్ మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు. కళ్యాణ్, ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 36 మంది ప్రాణాలు కోల్పోయారు ఇరాన్లో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో. లీడర్షిప్స్ హెడ్ క్వార్టర్ని ఇక్కడ టార్గెట్ చేసినట్టుగా అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెస్క్యూ ఆపరేషన్స్ ఏమైనా జరుగుతున్నాయో, జరిగే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే మొత్తం మిలిటరీ అంటే వాళ్ళకి సంబంధించి మిలిటరీగా మాట్లాడుకునే ఐఆర్జీసీ అంతా కంప్లీట్గా ఆపరేషన్స్లోనే బిజీ అయ్యి ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయో, కాపాడే అవకాశం కనిపిస్తోంది అక్కడ వాళ్ళని? రైట్ సచిన్, మనం చూస్తే కనుక సాధారణంగా ఐఆర్జీసీకి సంబంధించిన అంటే ఈ గార్డ్స్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇరాన్ చాలా స్ట్రాటజిక్ గా సివిలియన్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఈ ఆఫీసెస్ ని వాళ్ళు బిల్డ్ చేశారంటూ ఇటు ఇరానియన్స్, లోకల్ ఇరానియన్స్ కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి స్ట్రైక్స్ జరిగినప్పుడు సివిలియన్స్ ఉంటారు కాబట్టి కొంత స్ట్రైక్ చేయడానికి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఆలోచిస్తారు అన్న ఉద్దేశంతో ఇలాంటి బిల్డింగ్స్ ని సివిలియన్స్ బిల్డింగ్స్ మధ్యలో కట్టారు అంటూ గతంలో చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే అలాంటి ఒక బిల్డింగ్ ఈ మినాబ్ అనే ప్లేస్ ఏదైతే ఉందో, ఈ మినాబ్ అనే సిటీ ఇది సదర్న్ ప్రావిన్స్ ఆఫ్ హర్మోజ్గాన్ అనే ఒక ప్లేస్, ఒక ప్రావిన్స్ కి సంబంధించి అక్కడ ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఈ గర్ల్స్ స్కూల్ మీద ప్రస్తుతానికి ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లోనే ఇటు పారామిలిటరీ ఐఆర్జీసీ రెవల్యూషనరీ గార్డ్స్ కి సంబంధించిన ఒక బేస్ ఉంది. ఆ బేస్ నుంచి
ఆపరేట్ చేస్తుంటారు. దాన్ని టార్గెట్ చేస్తూ మొత్తానికైతే ఈ స్ట్రైక్స్ జరిగినట్టు తెలుస్తుంది. కానీ మొత్తం మీద ఆ స్కూల్ కి సంబంధించిన ఆ బిల్డింగ్ ధ్వంసం అవ్వడంతో మొత్తానికి అక్కడ పిల్లలు మొదటగా ఎర్లీ స్టేట్మెంట్స్ మనం చూస్తే కనుక క్యాజువాలిటీస్ ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారు అంటూ రిపోర్ట్ చేశారు. దాని తర్వాత క్యాజువాలిటీస్ కాస్త 24కి చేరుకున్నాయి. ఇటు ఫార్స్, ఇరాన్ కి సంబంధించిన ఫార్స్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ చాలా క్లియర్ గా 24 మంది ఫ్యాటాలిటీస్ ఉన్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్స్ ఇటు IRNA న్యూస్ ఏజెన్సీ మాత్రం మొత్తంగా చనిపోయిన స్కూల్ పిల్లలు 40 మంది ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. సో దురదృష్టమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా 40 మంది పిల్లలు చనిపోయారు. దీనికి సంబంధించి ఇటు సెక్యూరిటీ ఫోర్సెస్ అలాగే ఇరాన్ కి సంబంధించిన ఆఫీషియల్స్ కూడా ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. కానీ జరగాల్సిన నష్టం అయితే ఆల్రెడీ జరిగిపోయింది. సచిన్, దాదాపు 40 మంది పిల్లలు చనిపోయారు. సుమారుగా 40 మంది పిల్లలు చనిపోయారు. ఒక్కసారి డెత్ టోల్, ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. The civilian death toll from the joint US-Israeli strikes has surged. అవి పెరిగాయి. ఇరానియన్ స్టేట్ మీడియానే 40 మంది అని చెప్తుంది. సో ఆ 40 కాస్త ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుంది సచిన్. సో మొత్తం మీద ప్రస్తుతానికి 40 మంది. అక్కడ రెవల్యూషనరీ గార్డ్స్ కి సంబంధించిన ఒక బేస్ కూడా ఆ స్కూల్ కి పరిసర ప్రాంతాల్లోనే కావాలనే స్ట్రాటజిక్ గా ఇలా